I am Chandrasekhar, your English teacher. Today I am going to explain what prefix is and what suffix is. Prefix అంటే a word part రూట్ వర్డ్ ముందు యాడ్ అవుతుంది. సఫిక్స్ అంటే ద సేమ్ వర్డ్ పార్ట్ రూట్ వర్డ్ తర్వాత యాడ్ అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిఫిక్స్ అంటే ఇంపాసిబుల్, దానిలో ఇమ్ అనేది ప్రిఫిక్స్. సఫిక్స్ అంటే కైండ్నెస్లో నెస్ అనేది సఫిక్స్ కింద మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే ప్రిఫిక్స్ అనేది ఏం చేస్తుందంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ని చేంజ్ చేస్తుంది. సఫిక్స్ అనేది ఏం చేస్తుందంటే ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ అంటే యాడ్జెక్టివ్, కైండ్నెస్ అంటే నౌన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అనమాట. ఇక్కడ ప్రిఫిక్స్ అంటే పాసిబుల్ అంటే వీలైనది, ఇంపాసిబుల్ అంటే వీలు కానిది, అంటే మీనింగ్ని మార్చేస్తుంది ప్రిఫిక్స్. సఫిక్స్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ని మార్చేస్తుంది అనమాట. అసలు ప్రిఫిక్స్ అనే వర్డ్ అంటే ఇమ్ అని, ఇన్ అని ఉన్నాయి కదా, ప్రిఫిక్సెస్ ఉన్నాయి కదా. ప్రిఫిక్సెస్ యొక్క రియల్ మీనింగ్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ప్రిఫిక్సెస్ అనేవి ఇన్, ఇర్, ఇల్, ఇమ్, అన్, డిజ్ అనే ప్రిఫిక్సెస్, ఇక్కడ 6 ప్రిఫిక్సెస్ ఇచ్చాము. ఈ 6 ప్రిఫిక్సెస్ యొక్క మీనింగ్ ఏంటంటే నాట్ అని, ఆపోజిట్ అని, రివర్స్ అని మీనింగ్ వస్తుందన్నమాట. ఈ 6 ప్రిఫిక్సెస్కి మీనింగ్ ఏంటంటే నాట్, ఆపోజిట్ అండ్ రివర్స్ అనే మీనింగ్స్ వస్తాయి. ఇంకో ప్రిఫిక్స్ ఏంటంటే రీ అంటే రీ ఎగ్జామ్, అగైన్ అనమాట. రీ అంటే అగైన్ వస్తుంది. ఇంకో ప్రిఫిక్స్ ఏంటంటే ప్రీ అంటే బిఫోర్, ప్రీమియర్ షో అంటే షో అంటే సినిమా మెయిన్ షో కంటే ముందు వేసింది ప్రీ అని. నెక్స్ట్ ఇంటర్, ఇంటర్ అంటే బిట్వీన్ అని, ఇంటర్మీడియట్. జనరల్గా ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది మనం ఏం చేయాలంటే ఆ వర్డ్ని గట్టిగా చదివి వినాలి. వింటే ఇఫ్ ఇట్ సౌండ్స్ కరెక్ట్ ఇట్ యూజువల్లీ ద రైట్ ప్రిఫిక్స్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ ముందు ఇన్ పెట్టాలా, ఇమ్ పెట్టాలా అని చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇన్పాసిబుల్, ఇంపాసిబుల్, ఇన్పాసిబుల్, ఇంపాసిబుల్. అలా మనం వర్డ్ని గట్టిగా చదివితే అసలు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఏంటనేది మనకే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పాసిబుల్ అని ఎవరు అనము, ఇంపాసిబుల్ అనే అంటాము. అప్పుడు రైట్ వర్డ్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సేమ్ టైము ఇంకొక వర్డ్ ఇన్లీగలా, ఇల్లీగలా, ఇన్లీగల్, ఇల్లీగల్, ఇన్లీగల్, ఇల్లీగల్. ఆ వర్డ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడే మనకి కరెక్ట్ రైట్ ప్రిఫిక్స్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మెంట్ అన్నాం, ఎంఈఎన్టీ, మెంట్ అని. మెంట్ ఏదైనా వర్డ్కి మెంట్ అనేది సఫిక్స్గా ఉంటే అదేంటంటే నౌన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నౌన్గా చేంజ్ అవుతుంది అనమాట. ఆ నౌన్ చేంజ్ చేసేటప్పుడు అది రిజల్ట్గా మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఉందనుకోండి. డెవలప్ అంటే ఏంటి? అభివృద్ధి చేయడం. డెవలప్మెంట్ అంటే డెవలప్ చేస్తే డెవలప్మెంట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజాయ్మెంట్ ఉందనుకోండి. ఎంజాయ్ చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది అనమాట. నెస్ అనేది సఫిక్స్గా వాడితే అదేంటవుతుందంటే స్టేట్ని తెలియజేస్తుంది. స్టేట్ అంటే స్థితి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్నెస్ అంటే ఫెయిర్గా ఉండడం, కైండ్నెస్ కైండ్గా ఉండడం, ఉండే స్థితి. స్టేట్ అంటే స్థితి అని మనం చెప్తాం అన్నమాట. అంటే కైండ్నెస్ అంటే కైండ్గా ఉండడము, ఫెయిర్నెస్ అంటే ఫెయిర్గా ఉండడము, అలా వస్తుందన్నమాట. తర్వాత టిఐఓఎన్, ఎస్ఐఓఎన్, ఇది ఇస్ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ వర్డ్ అనమాట. ఇది టిఐఓఎన్, ఎస్ఐఓఎన్ అనేది. ఎడ్యుకేట్ ఉందనుకోండి. ఎడ్యుకేట్ అంటే ఇట్స్ ఏ వర్బ్, దాన్ని నౌన్గా మార్చేటప్పుడు ఎడ్యుకేషన్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఉందనుకోండి, దానికి నౌన్గా మారిస్తే క్రియేషన్ అవుతుందన్నమాట. ఇక్కడ
మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్ ఏంటంటే టిఐఓఎన్ వాడాలా, ఎస్ఐఓఎన్ వాడాలా అనే దానికి హియర్ ఈజ్ అన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అదేంటంటే టిఐఓఎన్ అనేది ఎస్ఐఓఎన్ అనేది ఒక వర్డు టీతో కానీ టీఈతో కానీ ఎండ్ అయిందనుకోండి, దానికేమో టిఐఓఎన్ వాడతాము. ఒక వర్డ్ డీతో కానీ డిఈతో కానీ ఎండ్ అయిందనుకోండి, దానికి ఎస్ఐఓఎన్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేట్ ఉందనుకోండి, ఎడ్యుకేట్ అనేసరికి అది టీఈతో ఎండ్ అయింది. టీఈతో ఎండ్ అయితే ఏమో వాడాలి, టిఐఓఎన్ వాడాలి. క్రియేట్ ఉందనుకోండి, అది టీఈతో ఎండ్ అయింది, మనం దానికప్పుడు టిఐఓఎన్ యాడ్ చేయాలి. ఇన్వెంట్ ఉందనుకో, టీతో ఎండ్ అయింది, అప్పుడు టిఐఓఎన్ యాడ్ చేయాలి. ప్రొటెక్ట్ ఉందనుకోండి, ప్రొటెక్షన్ అయింది. మనం ఎగ్జాంపుల్ ఇక్కడ టిఐఓఎన్ అని చెప్పేసరికి మనం ఏమనుకున్నాము అనేసి అంటే ఎడ్యుకేట్ అనేది చేస్తే దాని రిజల్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది, రిజల్ట్ అనుకున్నాం కదా. క్రియేట్ చేస్తే క్రియేషన్ వస్తుంది, ఇన్వెంట్ చేస్తే ఇన్వెన్షన్ వస్తుంది, ప్రొటెక్ట్ చేస్తే ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఇన్ ది సేమ్ వే డీతోని డిఈతోని ఎండ్ అయిన వాటికి ఎస్ఐఓఎన్ పెట్టాలని చెప్పాను. అంటే డిసైడ్ డిసిజన్, డివైడ్ డివిజన్, ప్రొవైడ్ ప్రొవిజన్, ఇంక్లూడ్ ఇంక్లూజన్. అంటే టిఐఓఎన్ ఎక్కడ వాడాలి, ఎస్ఐఓఎన్ ఎక్కడ వాడాలి అనేది ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఇది చూడడం వల్ల. తర్వాత ఏబుల్ అనేది రీడబుల్ యాడ్జెక్టివ్ అయిందనమాట, యాడ్జెక్టివ్కి వాడతామన్నమాట. ఏబుల్ అనే సఫిక్స్ యాడ్జెక్టివ్కి వాడతాము. అలాగే ఏబుల్ ఈబుల్ రెండు సఫిక్సెస్ ఉన్నాయి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. దీనికి ఏంటంటే సింపుల్ రూల్ ఏంటంటే ఒక కంప్లీట్ రూట్ వర్డ్ ఉంటే ఏబిఎల్ఈ వాడతాం, ఇన్కంప్లీట్ రూట్ వర్డ్ ఉందనుకోండి ఐబిఎల్ఈ వాడతాం, ఇబుల్ అని వాడతాం అన్నమాట. ఇది ఒక స్మాల్ ట్రిక్, స్మాల్ ఫార్ములా అనమాట, ఓ బండ గుర్తులాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అంటే ఒక కంప్లీట్ రూట్ వర్డ్ ఇది, దానికేమో ఏబిఎల్ఈ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడి, ఇట్స్ ఈ ఇన్కంప్లీట్ రూట్ వర్డ్, ఇది ఇన్కంప్లీట్ రూట్ వర్డ్ కాబట్టి ఆడిబుల్ అంటాం. సస్టైన్ కంప్లీట్ రూట్ వర్డ్, సస్టైనబుల్ ఏబిఎల్ఈ వాడతాం. ఫ్లిక్స్ అనేది ఇన్కంప్లీట్ రూట్ వర్డ్, దానికి ఫ్లెక్సిబుల్ అని వాడతాం. అలాగే సూటబుల్, విజిబుల్, టెరిబుల్. సూట్ అనేసరికి సూటబుల్ ఏబిఎల్ఈ వాడతాము, ఇట్స్ ఏ కంప్లీట్ రూట్ వర్డ్. విజి అంటే ఇది ఇన్కంప్లీట్ రూట్ వర్డ్ కాబట్టి విజిబుల్ అని వాడతాం అన్నమాట. ఇన్ ది సేమ్ వే టెర్రీ అనేది ఇన్కంప్లీట్ రూట్ వర్డ్ కాబట్టి టెరిబుల్ అని వాడతాం అన్నమాట. తర్వాత ఓయుఎస్ సఫిక్స్గా ఉన్న వర్డ్ అన్నీ కూడా యాడ్జెక్టివ్సే, జాయస్ అని. నెక్స్ట్ ఎల్వై అనేది సఫిక్స్గా ఉన్న వర్డ్ అన్నీ కూడా యాడ్వర్బ్సే, క్విక్లీ, ర్యాండమ్లీ, ఫెయిర్లీ, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్. ఫుల్ అనేది యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్, కేర్ఫుల్, ఇలా అన్నమాట. తర్వాత లెస్ అంటే ఇది యాడ్జెక్టివే, కేర్లెస్, హోప్లెస్, అలాగా. ఎల్వై ఉంటే యాడ్వర్బ్, ఎల్ఈఎస్ఎస్ ఉంటే యాడ్జెక్టివ్ అనమాట. తర్వాత ఓఆర్ అని సఫిక్స్ వస్తే అది నౌన్కి, ఒక పర్సన్ నౌన్కి కానీ పర్సన్కి కానీ మనం అది వర్డ్కి అది పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, యాక్టర్, టైలర్, డాక్టర్ అనేవి చివరిని ఓఆర్ ఉంటే అది నౌన్ పర్సన్ కింద మనం చెప్పుకోవచ్చు.